లేదా విన్న విషయాన్ని సేవ్ చేయలేదనుకోండి, ఆ విషయాన్ని మనం త్వరలో మర్చిపోయి తిరిగి తల బాదుకున్నా గుర్తుంచుకోలేం. కొన్ని విషయాలు మనకు వద్దన్నా చిరకాలం గుర్తుండిపోతాయి. అంటే ఆ విషయాన్ని మనం చిరకాలం గుర్తుంచుకోవాలన్న తపన మన మస్తిష్కంలో నిక్షిప్తమై ఉండడమే. జ్ఞాపకం ఉంచుకోవాలన్నా మర్చిపోవాలన్నా అది మన చేతిలోనే ఉంటుంది. ఉదాహరణకి కొందరు కొన్ని టెలిఫోన్ నెంబర్స్ మాత్రం టకటకా చెప్పేయగలరు. అలాగే మరికొందరు 30-40 టెలిఫోన్ నెంబర్స్ వరకు గడగడా చెప్పేయగలరు. కానీ ఆ పైన నెంబర్స్ 5 డిజిట్ నెంబర్స్ కానీ 7 డిజిట్స్ కానీ మనం కొద్ది కాలం మాత్రమే గుర్తుంచుకొని చెప్పగలం. మర్చిపోవడం అనేది సర్వసాధారణం. కానీ ఈనాటి మన అతిథి పి వెంకట్ తామేష్ విషయంలో మాత్రం మర్చిపోవడం మాత్రం అసాధ్యం. తామేష్ ఈరోజు మన స్టూడియోకి వచ్చినాడు. తామేష్, వెల్కమ్ టు అవర్ ప్రభాత దర్శిని. మీరు ఓ 60 అంకెల సంఖ్యను ఒక్కసారి చదువుకొని దాన్ని అదే వరుసలోనే కాకుండా తిరిగేసి కూడా చెప్పగలడు మన వెంకట్ తామేష్. గడిచిన లేదా రాబోయే సంవత్సరాల్లో మనం ఏదైనా క్యాలెండర్లో డేట్ ఇస్తే ఆ డేట్లో వచ్చే వారాన్ని కూడా మనకు తామేష్ వెంటనే చెప్పేయగలడు. 2 అంకెల సంఖ్యల స్క్వేర్ను కూడా కాలిక్యులేటర్ కంటే ఫాస్ట్గా చెప్పగలడు మన తామేష్. ఇలా కేవలం నెంబర్స్లో వినోదాత్మకం కోసమే కాకుండా చదువులో కూడా మన తామేష్ ఫస్ట్ అండి. తన ప్రతిభను అనేక మంది ప్రముఖుల వద్ద ప్రదర్శించిన తామేష్ వారి మన్ననలు అందుకున్నారు. ఇటీవలే మద్రాస్ తెలుగు అకాడమీ నుండి ఉగాది పురస్కారాన్ని కూడా కర్ణాటక గవర్నర్ శ్రీమతి రమాదేవి చేతుల మీదుగా అందుకున్నాడు మన తామేష్. ఇప్పుడు మనం మర్చిపోవడం అనేది ఆ విషయం గురించి మనం తామేష్ని అడిగి తెలుసుకుందాం. తామేష్, ఏదైనా విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలంటే నువ్వు ఏ పద్ధతులు పాటిస్తూ ఉంటావు? ముందు అందరూ అయితే మామూలు కళ్ళతో చూస్తారు. నేను ఐస్తో చూసి మళ్ళీ దాన్ని బ్రెయిన్తో చూస్తాను. అందుకే నేను ఏదైనా గుర్తుపెట్టుకోగలను. అలా చేస్తే ఎవరైనా పెట్టుకోగలరు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటేమో కరెక్ట్గా రిజిస్టర్ చేసుకుంటే అప్పుడు మన బ్రెయిన్లో ఏమో కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే ఒకటి అడిగితే వేరేది చెప్పేస్తాం. అంటే నువ్వు కంప్యూటర్లోగా స్కాన్ చేసుకొని నెంబర్ స్కాన్ చేసుకొని దాన్ని రీకలెక్ట్ చేసుకొని చెప్తావు అన్నమాట. అవును. నువ్వు అలా ఎన్ని నెంబర్ల వరకు చెప్పగలవు? అలా నేను 60 డిజిట్స్ వరకు చెప్పగలను. 60 దానికన్నా ఎక్కువైనా సరే. ఈ పద్ధతులు నువ్వు చదువులో కూడా అంటే నువ్వు నేర్చుకున్న ఈ మెమరీ టెక్నిక్స్ను చదువులో కూడా నువ్వు ఉపయోగిస్తావా? అవును. ఎలా అయితే సోషల్లో 100 ఇంపార్టెంట్ కంట్రీస్ అవి చేశాను. ఇంకా సైన్స్లో పీరియాడిక్ టేబుల్ ఉంటుంది, అది కూడా చేశాను. ఇంకా ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్, ఇంకా సంస్కృత్లో కూడా. రిజల్ట్ ఏంటి? రిజల్ట్ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నిట్లో. అవును. ఇప్పుడు నేను ఏదైనా కంట్రీస్ క్యాపిటల్స్ కానీ అడిగితే ఆ కంట్రీస్ ఇంపార్టెన్స్ అడిగితే నువ్వు టక్టగా చెప్పగలవా? అవును, చెప్పగలను. స్పెయిన్ రాజధాని? మాడ్రిడ్. అమెరికా? వాషింగ్టన్. ఇరాన్? తెహరాన్. పాకిస్తాన్? ఇస్లామాబాద్. వెరీ గుడ్ తామేష్. ఇప్పుడు పీరియాడిక్ టేబుల్స్లో ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటావు? వాటి ఆటమిక్ నెంబర్స్ ప్రకారమా లేక ఆ ఎలిమెంట్ యొక్క క్యారెక్టర్ను బట్టి గుర్తుపెట్టుకుంటావా? దాని అటామిక్ నంబర్ బట్టి నేను దాన్ని విజువలైజ్ చేసేస్తాను, తర్వాత చెప్పేస్తాను. వెరీ గుడ్ తామేష్. తామేష్తో కాసేపు తర్వాత మళ్ళీ ముచ్చటిద్దాం. ఓవర్ టు ప్రభాత్ దర్శిని. ఐఆర్ఎస్ కొంచెంసేపు ఇంటర్వ్యూ చూడండి. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మన ఈ మార్నింగ్ షోకి తామేష్కు మేము ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చాము. ఇవన్నీ కంప్యూటర్లో వినియోగించే బైనరీ నెంబర్స్. మన జనరల్గా వాడే న్యూమరిక్ నెంబర్ కన్నా కంప్యూటర్లో బైనరీ నెంబర్లను గుర్తుపెట్టుకోవడం మాత్రం కొద్దిగా కష్టమని అంటూ ఉంటారు కంప్యూటర్ను ఎక్కువగా వినియోగించేవాళ్ళు. ఇక్కడ ఒక 40 బైనరీ నెంబర్ల ఒక సంఖ్యను నేను తామేష్కి ఇచ్చాను. ఈ షో గురించి తామేష్ దాన్ని మెమరైజ్ చేసి మనకు విత్ ఇన్ నో టైం, అంటే తక్కువ సమయంలో దాన్ని మెమరైజ్ చేసుకొని మళ్ళీ మనకు తిరిగి చెప్తాడు.
లెట్స్ గో ఫర్ ది షో. 1 0 0 1 0 1 1 0 1 1 0 0 1 1 1 0 1 0 1 1 1 0 0 0 1 1 1 0 0 0 0 0 1 1 1 1 1 1 1 0 0 0. వెరీ గుడ్ తామేష్, చాలా అద్భుతం. 40 అంకెల బైనరీ సంఖ్యను తామేష్ మనకు ప్రత్యక్షంగా మెమరైజ్ చేసి అతి తక్కువ సమయంలో మనకు వినిపించారు. ఇప్పుడు తామేష్, మీ సాటి విద్యార్థులకు నువ్వు పాటిస్తున్న మెమరీ పద్ధతులు అడాప్ట్ చేసుకుంటే వారికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? వాళ్ళకి చాలా ప్రయోజనం ఉంటుంది. దానివల్ల మనకి మార్క్స్ వస్తాయి. ఇంకా మనం ఏదైనా న్యూ చేయాలంటే న్యూ చేస్తే అది కూడా బాగుంటుంది. అంటే ఎలా? ఇప్పుడు చాలా మంది ఎగ్జామినేషన్స్ అనగానే చదువుకోవడం అనగానే చాలా టెన్స్కు లోన్ అవుతూ ఉంటారు, టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. అవును. ప్రత్యక్షంగా మన ఎగ్జామినేషన్స్ టైంలో అలాంటి సమయంలో ఈ టెక్నిక్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి? అలాంటి టైంలో అయితే ఫస్ట్ మనము స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచి కరెక్ట్గా చేస్తే అప్పుడు మనకి ఒక ప్రాబ్లం కూడా రాదు. అయితే ఎగ్జామ్ మనం చదవకపోయినా రాసేయచ్చు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చేస్తాం కదా, మొత్తం బ్రెయిన్లో ఉంటుంది. అయితే చదవకపోయినా రాసేయి. అంటే ప్లానింగ్ ఉండాలంటావు? అవును. అంటే సిస్టమేటిక్గా అకాడమిక్ ఇయర్ బిగినింగ్ నుంచే విద్యార్థులు ప్లానింగ్ సిలబస్ను కంప్లీట్ చేస్తూ గుర్తుంచుకోవాలంటావు? అవును. ఓకే, దానివల్ల నీకు కలిగిన ప్రయోజనం ఏంటి? దానివల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ టెక్నిక్స్ యూజ్ చేస్తే మనము మర్చిపోయిన ఆన్సర్ అయినా మనం రికలెక్ట్ చేసుకోవచ్చు మధ్యలో కావస్తే, కానీ ఎప్పుడు మర్చిపోము, ఎందుకంటే కరెక్ట్గా రిజిస్టర్ చేసుకుంటే ఎప్పుడు మర్చిపోము. కానీ అయితే కనుక అది రికలెక్ట్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. మరి ఇటీవల చెన్నైలో నువ్వు ఒక ప్రత్యక్ష తెలుగు అకాడమీ వారి ఉగాది పురస్కార సమయంలో ఒక లైవ్ షో పర్ఫామ్ చేసావు కదా? అవును. అంతమంది ప్రముఖుల ముందర షో చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? నాకు అనిపించింది నేను మన స్టేట్కి ఇంకా కంట్రీకి ఏదైనా గ్రేట్ చేయాలి, అంటే ఏదైనా పెద్ద ఏదైనా గ్రేట్ థింగ్ చేయాలి. నీకు టెన్షన్ కానీ ఎలాంటి దానికి లోన్ అవ్వలేదా నువ్వు? టెన్షన్లోన, ఎందుకంటే ఒక్కసారి మనకి చేసే అలవాటు వస్తే మనం ఎన్నిసార్లు అయినా చేసినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, నువ్వు తీరిక సమయాల్లో ఏం చేస్తూ ఉంటావు? ఎటువంటి ఆటలు అంటే ఇష్టం నీకు? ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ ఇంకా ఇంకా జనరల్గా చెస్ బ్రెయిన్ గెయిన్ అంటూ ఉంటారు కదా? అప్పుడప్పుడైతే ఆడతాను గేమ్స్, అప్పుడప్పుడు బుక్స్ చదువుకుంటాను. వెరీ గుడ్.